హేమలత, ఏం చేస్తున్నా? చదువుకుంటున్నానమ్మా, కనిపించట్లా? ఫస్టమ్మా, వందనాలు. వందనాలమ్మా. ఈరోజు ప్రార్థన ఉంది చర్చిలో, మంగళవారం కదా. ఇంకొక గంటలో స్టార్ట్ అవుద్ది. వస్తున్నావు కదా? వస్తున్నా ఫస్టమ్మా, తప్పకుండా వస్తున్నా. సరే అమ్మా, మంచిది, ఉంటాను. మా ప్రార్థనకి వెళ్తున్నావా? ఏం ప్రార్థనే? మీ అత్తోలా ఆడబిడ్డ కూతురికి సారి తీసుకెళ్ళాలంట. నేను వెళ్ళపోతే ఎట్లా అంటుంది. ఈ ప్రార్థన మళ్ళీ మళ్ళీ ఉండేదేగా. సారికి వెళ్ళపోతే నీకందరు రావద్దు రేపు. పోనీ నువ్వు వెళ్తావా ప్రార్థనకి? అమ్మో, నేను చాలా చదువుకోవాల్సింది. చూడు ఎంత పని ఇచ్చారో. అయినా నువ్వు వెళ్ళకుండా నన్ను వెళ్ళమంటున్నావా? నేను వెళ్ళపోతే ఏమి నువ్వు వెళ్తానికి? పో తల్లి, నేను వెళ్ళను, నాకు పని ఉంది. కావాలంటే నువ్వే వెళ్ళు. సరేలే, నువ్వు వెళ్తూ నేను వెళ్ళు. నేను ఏదో ఒకటి చెప్పుకుంటా. శ్రావ్య, ఏందమ్మా చదువుకుంటున్నా? ప్రార్థన ఉందమ్మా చర్చిలో. ప్రార్థనకి ఎక్కడ వస్తానమ్మా, రాసుకోవాల్సింది చాలా ఉంది. అలా అంటే ఎలా అమ్మా? ప్రార్థన మానేసి చదువుకోవాలా? అవసరమా? మీకేం తెలియదమ్మా, ఈ చదువులు ఇలానే ఉంటాయి. ఇంత ఎప్పుడు పూర్తి చేయాలి నేను? మళ్ళీ ర్యాంకులు తగ్గితే ఎంత ఇబ్బంది పడాలి? శ్రావ్య, నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు. మన కుటుంబంలో దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడు. నీ చదువుల్లో కూడా దేవుడు కదా ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాడు. రేపు నువ్వు చదువుకొని అనుకున్నవన్నీ సాధించాక నీకు దేవుడు తోడు లేకపోతే ఎలా ఉంటుంది? అప్పటికి దేవుడి దగ్గరికి వెళ్తాలే. అది కరెక్ట్ కాదు శ్రావ్య. నాకు చదువు లేకపోవచ్చు, కానీ దేవుడు అంటే విలువ తెలుసు. మరి నీకు దేవుడు అంటే ఇష్టం లేదా? దేవుడికి విలువ ఇవ్వవా? మరి చదువమ్మా. చదువులో జ్ఞానం ఇచ్చేవాడే దేవుడు శ్రావ్య. ఆ దేవుడే లేనప్పుడు చదువుకు విలువ లేదు. నువ్వు అనుకునేది సాధించాలంటే, ఇవన్నీ చక్కగా చేసుకునే జ్ఞానం రావాలంటే దేవుడి టైం దేవుడికి ఇవ్వాలి. అప్పుడు నీకు అన్నీ ఆయనే కరెక్ట్గా వచ్చేటట్టు చేస్తాడు. సరేమా, నీ ఇష్టం. పదా ప్రార్థనకి వెళ్దాం.